మన తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నా మనకు ముందుగా గుర్తు వచ్చేది బాహుబలితో గ్లోబల్ రికార్డ్స్ కొట్టిన రాజమౌళి గారు, అలాగే పుష్ప 2తో ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన సుకుమార్ గారు. ఈ ఇద్దరి డైరెక్టర్స్ రీసెంట్ గా తీసిన 4 మూవీస్ ఏంటి, వాటి బడ్జెట్స్, అలాగే ఆ మూవీస్ ఎంత కలెక్ట్ చేశాయి, వాళ్ళు తీస్తున్న అప్కమింగ్ హీరోస్ ఎవరు అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు బిజ్లీ మీడియా. ఫస్ట్ ఎస్ఎస్ రాజమౌళి గారి రీసెంట్ 4 మూవీస్ చూసుకుంటే, నెంబర్ 1 ఈగ 2012లో రిలీజ్ అయిన ఈ మూవీని మర్యాద రమణ కంటే చిన్న మూవీగా తక్కువ బడ్జెట్ తో తీద్దామనుకున్నారంట రాజమౌళి గారు. అయితే ఈ మూవీకి 35 కోట్ల బడ్జెట్ పెడితే 125 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఈగ మూవీ. నెంబర్ 2 బాహుబలి ది బిగినింగ్. ప్రభాస్ గారిని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన ఈ మూవీ క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఆ ఒక్క సీన్ తో సినిమా రేంజ్ హై చేశారు రాజమౌళి గారు. 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ 180 కోట్ల బడ్జెట్ తో తీస్తే వరల్డ్ వైడ్ గా 600 కోట్లు కలెక్ట్ చేసింది బాహుబలి ది బిగినింగ్ మూవీ. నెంబర్ 3 బాహుబలి ది కంక్లూజన్. బాహుబలి ది బిగినింగ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ 10 డేస్ లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసింది. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ 250 కోట్లతో తీస్తే 1800 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది బాహుబలి ది కంక్లూజన్ మూవీ. నెంబర్ 4 త్రిబుల్ ఆర్. బాహుబలితో ఇండియన్ సినిమాని షేక్ చేసిన రాజమౌళి గారు త్రిబుల్ ఆర్ మూవీతో గ్లోబల్ రేంజ్ కి తీసుకెళ్లారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తీసిన ఈ మూవీ 550 కోట్ల బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 1380 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది త్రిబుల్ ఆర్ మూవీ. అలాగే సుకుమార్ గారు తీసిన రీసెంట్ 4 మూవీస్ చూసుకుంటే, నెంబర్ 1 నానక్ ప్రేమతో. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఫస్ట్ 50 కోట్ల మార్కును దాటిన మూవీగా ఎమోషనల్ టచ్ ఇస్తూనే లాజికల్ స్క్రీన్ ప్లే తో తీశారు సుకుమార్ గారు. ఈ మూవీకి 50 కోట్ల బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 80 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది నానక ప్రేమతో మూవీ. నెంబర్ 2 రంగస్థలం. రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో రంగస్థలం ఒకటి. అయితే ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డ్స్ టచ్ చేసింది అంటే ఈ మూవీతో సుకుమార్ గారు గట్టి మార్క్ ని సెట్ చేశారు అంతే. ఈ మూవీ 60 కోట్ల బడ్జెట్ తో తీస్తే 216 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది రంగస్థలం మూవీ. నెంబర్ 3 పుష్ప ది రైజ్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 3వ మూవీ పుష్ప ది రైజ్. ఈ మూవీకి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ మూవీకి 250 కోట్ల బడ్జెట్ పెడితే వరల్డ్ వైడ్ గా 350 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది పుష్ప ది రైజ్ మూవీ. నెంబర్ 4 పుష్ప ది రూల్. పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ 450 కోట్లతో తీస్తే 1831 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది పుష్ప ది రూల్ మూవీ. అయితే మైత్రి మూవీ మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన కలెక్షన్స్ ఇవి. రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారు తీసిన రీసెంట్ 4 మూవీస్ బడ్జెట్స్ అండ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారితో SSMP 29 తీస్తున్నారు. సుకుమార్ గారి నెక్స్ట్ మూవీ రామ్ చరణ్ తో అని కన్ఫర్మ్ చేశారు సుకుమార్ గారు. ఈ ఇద్దరి డైరెక్టర్స్ నెక్స్ట్ మూవీస్ ఎంత కలెక్ట్ చేస్తాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.